3 కార్ల యొక్క వేగాల నిష్పత్తి 1:3:5. ఒకే దూరాన్ని ప్రయాణించడానికి ఆ కార్లు తీసుకునే సమయాల నిష్పత్తి ఎంత? అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. ఆ ముగ్గురు ట్రావెల్ చేయాల్సినటువంటి డిస్టెన్స్ కాన్స్టెంట్. 3 కార్లు కాబట్టి ఆ 3 కార్స్ ట్రావెల్ చేయవలసినటువంటి డిస్టెన్స్ కాన్స్టెంట్. మరి డిస్టెన్స్ దూరం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వేగానికి కాలానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విలోమానుపాత సంబంధం ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్, విలోమానుపాత సంబంధం ఉంటుంది. మనకి ఆ 3 కార్స్ యొక్క స్పీడ్ రేషియో 1:3:5 ఇచ్చాడు. ఆ 3 కార్స్ యొక్క టైం రేషియో కావాలి అంటే సో 1ని క్లోజ్ చేసి 3ని 5ని మల్టిప్లికేషన్ చేయండి, ఫస్ట్ 15. తర్వాత 3ని క్లోజ్ చేసి 1ని 5ని మల్టిప్లికేషన్ చేయండి, 5. నెక్స్ట్ 5ని క్లోజ్ చేసి 1ని 3ని మల్టిప్లికేషన్ చేయండి, 3. 15:5:3. ఆ 3 టర్మ్స్లో ఆ 3 పదాల్లో సేమ్ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మన ఆన్సర్ 15:5:3 అవుతుంది సార్. ఓకే.